కాఫీ రెడీ. ఇదేంటో తెలుసా? ఫిల్టర్, కాఫీ ఫిల్టర్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో వాడట్లా, ఇది వరకు వాడేవాళ్ళు. కాఫీ రెడీ. తాగితే అడుగుది. ఇంకా బ్రూ కాఫీ ఎందుకు పనికిరాదు. మూత దీని లోపల ఒక అంత బాగుంది రేపు ఉంటుంది. ఇలా దీనికి చిల్లీలు ఉంటాయి. మీరు కూడా ఇలా చేసుకుని తాగాలి. ఒక గ్లాస్ నీళ్ళకి టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేయాలి. నేను చిన్న స్పూన్ అని 3 వేస్తున్నాను. ఇది కప్పు కాఫీకి. ఇవి మరిగే నీళ్ళు. ఈ మరుగుతున్న నీళ్ళని పోయాలన్నమాట. పోసి ఇది ఇలా పైన వేయటం. పైన వేసి మూత పెట్టాలి. ఇదిగో ఇలా దిగుద్ది. అంతే, ఇలా దిగుతుంది అన్నమాట. తర్వాత దీన్ని మనం పాలల్లో కలుపుకొని కాఫీలాగా కాసుకోవాలి. ఇది ఇలా. దీన్ని కాఫీ ఫిల్టర్ అంటారు. ఇప్పుడు బ్రూ కాఫీలు వచ్చేసినాయి కాబట్టి ఇది మరుగున పడిపోయింది. లేకపోతే ఇదే కాఫీ, ఫిల్టర్ కాఫీ అంటే ఇదే. ఇదివరకైతే బ్రూ కాఫీ వచ్చి ఉండేది కాదు, ఇదే తాగేవాళ్ళు. మామూలు కాఫీలు తాగేవాళ్ళు. ఫిల్టర్ కాఫీ అలవాటు అయిన వాళ్ళు మామూలు కాఫీ తాగలేరు. ఇది అంత రుచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లో సారం అంతా దిగిపోయి పిప్పి ఇందులో ఉండిపోద్ది. ఆ పిప్పింగ్ పనికిరాదు. తులసి మొక్కకి వేసుకుంటే మంచి ఉపయోగం. తులసి మొక్కకి హెల్దీ ఇది కాఫీ పౌడర్ అన్నమాట. ఇప్పుడు టీ గిన్నె పెట్టుకుంటున్నాం. ఇదిగో డికాషన్. గ్లాస్ డికాషన్కి గ్లాస్ పాలు. ఇప్పుడు ఈ రెండు కలిపి మరగనింపాలి. ఇలా మరగాలి. రాత్రి వేసేసుకుని పొద్దున్నే కాసుకుంటే టైం బాగుంటుంది. సాయంత్రానికి కావాలంటే పొద్దున్నే వేసేసుకోవాలి. ఫిల్టర్ ఒక పూట ముందు వేసుకుంటే పని ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఇలా టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఒక అరగంట గంట. ఇది మరిగిన తర్వాత పంచదార వేసుకోవాలి. ముందు పంచదార వేసుకోకూడదు. పంచదార వేసుకుంటే ఇరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇదివరకు మళ్ళీ పాలు మా ఒరిజినల్ గేదె పాలు అయితే దొరకట్లేదు కదా. ఇది మరిగిన తర్వాత పంచదార వేసి కలుపుని తాగుతాం. ఇది ఇలా మరగాలి. లైట్గా ఇట్లా కలుపుకొని ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత కొంచెం ఇలా తిప్పుకొని ఇంకొంచెం మరిగితే కమ్మదనం వస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని పంచదార వేసుకోవాలి.
అంతే, ఫిల్టర్ కాఫీ రెడీ. ఇది ఫిల్టర్ కాఫీ అంటే బ్రూ కాఫీ. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇదివరకు బాలంతరాలకు ఒళ్ళు ఆరుతుందని కాఫీ లొట్టులు పోసేవాళ్ళు, లోటాలే లోటాడు కాఫీ తాగేవాళ్ళం. ఇది హెల్త్కి మంచిది కాఫీ. పంచదార కరిగే వరకు తిరగబెట్టుకొని కాఫీ రెడీ. చాలా బాగుంది. కాఫీ రెడీ. తాగితే వదలరు అసలు. ఇంకా బ్రూ కాఫీ ఎందుకు పనికిరాదు, అంత బాగుందన్నమాట.